దసరా సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక వాహన పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ వాహనాలకు పూజలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ఉంటామని భక్తుల నమ్మకం. కార్లు, బైకులకు ఆలయాల దగ్గర పూజలు చేయించారు భక్తులు. దసరా విజయానికి సంకేతమని ఇవాళ వాహన, ఆయుధ పూజ చేస్తే మంచి జరుగుతుందంటున్నారు జనం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి వెంకటేష్ అందిస్తారు. దసరా రోజు వాహన పూజ, ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలకు పూజను చేయడం ద్వారా ఈరోజు పూజ చేస్తే మొత్తం మనకు ఎట్లాంటి కీడు జరగకుండా ఉంటుందనేది అందరి నమ్మకంగా ఉంటుంది. ఈరోజు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అనేక రకాల వాహనాలకు పూజలు నిర్వహించుకుంటా ఉన్నారు. కార్లతో పాటు 2 వీలర్స్, తర్వాత ఇతర వాహనాలు కూడా వచ్చి పూజా కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పూలదండలతోటి వాహనాలను అలంకరించి నిమ్మకాయలు, జీడి గింజలు, దిష్టి పూజలు కట్టి ఇక్కడ మనకు అర్చకుల సమక్షంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత ఈ పూజల అనంతరము మనకు మళ్ళీ వచ్చే దసరా కూడా మళ్ళీ ఇట్లాంటి పూజలే చేస్తూ ఉంటారు. కొంతమంది వాహనదారులు కావచ్చు, తర్వాత మాలదారులైన భక్తులు మనతో పడుతున్నారు. స్వామి, ముఖ్యంగా వాహన పూజ కోసం వచ్చినట్టున్నారు కదా, ఎట్లా జరుగుతుంది ఇక్కడ పూజ అంతా? కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో వాహన పూజలు జరుగుతున్నాయి. దీనికి ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి అందరికీ వాహనదారులకు అంటే బైకులు కానీ, కార్లు కానీ అందరూ పూజ చేసుకోవడానికి అన్ని రకాల వసతులు కల్పించారు. ప్రత్యేకంగా వాహన పూజ ద్వారా ఏం జరుగుతుందని నమ్మకం ఉంటుంది మీకు? దసరా రోజు వాహన పూజ చేసుకోవడం వల్ల మనకు ఏమన్నా అంటే కీడు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా మనకు అమ్మవారు కాపాడుతుందన్న నమ్మకంతో వాహన పూజ చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడ మనకు వచ్చారు. స్వామి, ఏం వాహనం? పల్సర్ అండి, పల్సర్ 150. అయిందా పూజ? కాలేదండి, బొట్టు పెట్టారు. అయ్యగారి కోసం వెయిటింగ్, పూజ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తారు? ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. వాహన పూజ అనేది తప్పకుండా చేయించుకుంటామండి. ఈ దసరా యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మేము వాహన పూజ అనేది చేయించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మేము ఆలయం కూడా దర్శించుకుంటాం. వాహన పూజ కాకుండా ఇంకా ఈరోజు షమ్మి అవన్నీ ఎట్లా చేస్తారు? ఈరోజు చాలా అద్భుతంగా చేస్తారండి. మహాశక్తి ఆలయంలో ఒక అద్భుతమైనటువంటి ఆలయము. కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల వాసులు కూడా అందరూ దర్శనాలు చేస్తూ ఉన్నారు. సార్ కేంద్ర మంత్రి మన బండి సంజయ్ అన్నగారు చాలా మంచి ఏర్పాట్లు చేసి అద్భుతమైనటువంటి పూజా పురస్కారాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి చేయించడం జరుగుతుంది. చాలా మంచి ఏర్పాట్లు, చాలా బాగున్నాయి. చూడొచ్చు, ప్రతి వాహనం కూడా ఈరోజు కొత్త వాహనం లాగా మనకు తలపిస్తూ ఉంది. వాహన పూజతో పాటు నేను ఆల్రెడీ నిన్న కరీంనగర్ సిపి కమిషనరేట్లో కూడా ఆయుధ పూజ, ఎక్కడైతే ఆయుధాలతో పనిచేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఆయుధం అంటే మనకు కత్తులు, తుపాకులే కాదు, మనకు ఏ వస్తువుతోటి పనిముట్టుతోటి పనిచేస్తామో అవన్నీ కూడా ఆయుధాల కింద లెక్క. ఆ పనిముట్లను పూజించే ఆనవాయితీ కూడా దసరా రోజు కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇటు వాహన పూజ, అటు షమి పూజ, తర్వాత ఆయుధ పూజలతోటి మొత్తం దసరా అంతా కూడా కోలాహలంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ మహాశక్తి టెంపుల్ నుంచి.